నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయం లెగగానే, పడక మీద నుంచి లెగగానే హఠాత్తుగా ఒక విషయం తెలిసింది. ఏంటిది ఆ విషయం? ఏంటిదంటే, హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత అనే ఒక యవ్వన ఎమ్మెల్యే గారు కారు యాక్సిడెంట్లో చనిపోవడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన తండ్రి ఆశయ సాధన కోసం, తన తండ్రి పేరు నిలబెట్టడం కోసం వివాహాన్ని సైతం పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనొక సదుద్దేశంతో ఎంతో కష్టపడి, మరి ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చాలా బలమైనటువంటి క్యాండిడేట్ల మీద ఇంచుమించు 20,000 మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక యవ్వన ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాసియా నందిత గారు కొన్ని గంటల క్రితమే చనిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ న్యూస్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. నిజమే కదా, ఈరోజు గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు, గొప్ప గొప్ప డబ్బున్నటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మరికొంతమంది దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేం చేశాడని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంత మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చి, నీ జీవితాన్ని కాపాడి ఈరోజు సురక్షితముగా ఈరోజు నువ్వు ఉన్నావంటే కేవలం దేవుని కృప కాదంటావా? నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా బాధాకరం. లాసియా నందిత గారి మరణం, ఎమ్మెల్యే గారి మరణం చాలా బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పటాన్ చెరువు దగ్గర మరి అతి స్పీడ్లో ఉన్నటువంటి ఆ కారు డివైడర్కి తగిలి మరి అక్కడికక్కడే మరి ఆ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. మనలో శక్తి ఉన్నప్పుడే, మనలో బలం ఉన్నప్పుడే, మనలో జీవం ఉన్నప్పుడే దేవుని పరిచర్యను మనం చేయాలి. మనలో బలం ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే దేవుని కాడి మోయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని పని చేస్తామో, దేవుని కాడి మనము మోస్తామో, అప్పుడు ఒకవేళ మరణము మనకొచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటిదో తెలుసా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదంట. దేవుని దృష్టికి విలువైనది ఎవరు? దేవుని భక్తులు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్ధాంతర మరణాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడంటే భయము లేదు, దేవుని సన్నిధి అంటే భయము లేదు. దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న వారికి అర్ధాంతరమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు సురక్షితముగా కాపాడుతాడు. చూద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అపాయము లేకుండా వారు బ్రతుకుతారంట. ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు, ఈరోజు యాక్సిడెంట్ల పాలవుతున్నారు, ఈరోజు రోగాల పాలవుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటిదంటే దేవుని భయము లేదు. దేవుని భయం ఉన్న వారిని దేవుడు అపాయము లేకుండా కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇష్టానుసారముగా దేవుడంటే భయము లేకుండా, దేవుని సన్నిధి అంటే భయము లేకుండా మందిరాలను నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. చూడండి మరొక వాక్యం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడముగా ఉంటాడంట. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో,
ఎవరైతే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నా దేవుడు ఏమై ఉంటాడంట? కేడెముగా ఉంటాడు. ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్నికైనా ఆయన కేడెముగా ఉంటాడు. ఎంత భయంకరమైనటువంటి శోధన నీకు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి ఆపద వచ్చినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీకు నేను కేడెముగా ఉంటాను. ఈ గ్యారంటీ ఎవరికి ఉంటుంది? ఈరోజు గొప్ప గొప్ప డబ్బు కలిగినటువంటి వారు, నందమూరి తారక రామారావు, నందమూరి రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప సినిమా యాక్టర్ల కొడుకులు, కోటాను కోట్లకు అధిపతులు చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు యాక్సిడెంట్ అయింది, కానీ నువ్వు బ్రతికావు. ఎందుకు బ్రతికించాడు దేవుడు నిన్ను? ఎందుకు బ్రతికించాడు? నువ్వు వ్యాపారం చేసుకోవడానికా? ఎందుకు నిన్ను బ్రతికించాడు? ఈ వీడియో నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో, అనేకమైనటువంటి ఆపదల నుండి దేవుడు నిన్ను కాపాడింది ఎందుకు? దేవుని కాడి మోయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడు కాపాడిన తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈరోజు గొప్ప గొప్ప మహానుభావులే ఈరోజు చనిపోతూ ఉన్నారు. బ్రతికి ఉన్న నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఇకనైనా అపాయము నీ కుటుంబంకి రాకుండా, అపాయము నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదని ప్రభువు పేరిట నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.